చి అదో బతకడం కంటే చచ్చిపోవడం అనుకునేవాళ్ళు. దేవుడా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు అని తిట్టుకునేవారు. అన్నీ ఉన్నా ఒక సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల బాధపడిపోతున్న వారి కోసమే ఈ వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా. అది విన్న తర్వాత వీడియో ఎండ్ వరకు చూడాలా స్కిప్ చేయాలన్నది మీ ఇష్టం. షేక్ షాదిక్ అనే వ్యక్తి వల్ల ఏఈ నోకరాజ్ గారి ఫ్యామిలీ మొత్తం గోదావరిలో పడి సూసైడ్ చేసుకున్నారు కదా. అందరూ తన యాక్సిడెంట్గానే చూస్తున్నారే తప్ప సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఒక బయట వ్యక్తి మన ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి మన ప్రమేయం లేకుండా మన దగ్గరున్న డబ్బులు నగలు ఆస్తిపాస్తులు తీసుకుని మనల్ని రూల్ చేస్తూ ఉన్నాడంటే మనం ఆ వ్యక్తిని ఎదుర్కోలేక కనీసం మన ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్లో ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇలా మనకంటూ ఏదైనా ఆపద కానీ కష్టం కానీ వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఆలోచించండి. ఫ్రెండ్స్ కొలీగ్స్ రిలేటివ్స్ ఎవరు లేరా? సరే సోషల్ మీడియా పొద్దున్న లేస్తే ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టా స్నాప్చాట్ వీటిలో ఉంటాం కదా. వీటిలోనూ ఏ ఒక్కరైనా ఉన్నారేమో ఆలోచించండి. మనకంటూ ఏదైనా సమస్యలు ఉండి దాన్ని ఎవరికి షేర్ చేసుకోలేని వారు కింద కామెంట్ బాక్స్లో కానీ ఇన్బాక్స్లో కానీ మెసేజ్ చేయండి. చూద్దాం ఎంతమంది ఉన్నారు.